హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం 2 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 4 వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసిన పేస్ట్ని వంకాయలు ఇలా 4 చీలికలుగా చీరుకుని ఉప్పు నీళ్ళలో వేసి కడిగి శుభ్రంగా తీసుకుని ఇందులో మనం స్టఫ్ చేసుకోవాలి. మిగిలిన పేస్ట్ని పైన మనం వేసేసుకోవచ్చు. ఇలా బాణీలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా వంకాయ ముక్కలను నీట్గా అందులో పెట్టుకోవాలి. పుచ్చులు ఉంటాయి కదండి, అందుకే కొన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా విడివిడిగా కట్ చేశాను. ఇలా మొత్తం బాణీలో వేసుకొని ఆయిల్ సరిపడగా ఉండాలండి. మరీ ఎక్కువైనా బాగోదు, తక్కువైతే అడుగంటేస్తుంది. ఇలా వేసుకొని మిగిలిన పేస్ట్ని మొత్తం పైన వేసేసుకొని అన్ని వైపులకి వచ్చేలా ఒకే చోట ఉండకుండా అన్ని వైపులకి సర్దిపెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. వంకాయ ముక్కలు మగ్గడం మనం చూస్తాం. ఇలా మగ్గిన తర్వాత మనం వేరే సైడ్కి వాటిని వేసుకొని చూడాలి. ఇలా మొత్తం వంకాయ ముక్కలన్నీ కూడా మనం తిప్పుకొని మొత్తం మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది.